పహానీలు కావచ్చు, 1B రికార్డులు ఇవన్నీ కూడా ధరణి వెబ్సైట్ ద్వారా, ఇంత మునుపు మా భూమి వెబ్సైట్ ద్వారా, దానికంటే ముందు వెబ్లాండ్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించిన ఈ రికార్డులు ఏమున్నాయనే సమాచారాన్ని ధరణి వెబ్సైట్ ద్వారా చూసుకునే అవకాశం కలిగింది. ఈ ధరణి వెబ్సైట్లోనే పాత రికార్డును కూడా మనం ఉంచగలిగితే, సేత్వార్ కానీ, ఖాస్రా కానీ, చేసాల పహానీ కానీ, ఇవన్నీ చాలా పాత రికార్డులు, ఎప్పుడూ వీటితో అవసరం పడుతూ ఉంటాయి. ఆ రికార్డులు కూడా పబ్లిక్ డిస్క్లోజర్ కింద ధరణి లాంటి వెబ్సైట్లో ఉంచినట్లయితే రెవెన్యూ రికార్డులకు సంబంధించిన ప్రజల కష్టాలు పూర్తిగా తీరిపోతాయి. ఆ విధంగా రికార్డులన్నా ఉంచాలి, లేదా టైటిల్ గ్యారెంటీ చట్టం కనుక తెస్తే అసలు ఆ రికార్డుల నుంచే పని లేకుండా పోతుంది. ఇక మనం కనుక పలానా సమాచారం కావాలి అని అడిగినప్పుడు ఆ సమాచారం మా దగ్గర లేదు, లేదా పలానా ఫైలు మా కార్యాలయంలో దొరకట్లేదు, ఆ ఫైలే మిస్సింగ్ ఉంది అని కనుక చెబితే ఇక ఆ సమాధానంతో మనం సంతృప్తి పడాల్సిందేనా, ఇంకేమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? దీని మీద చాలా తీర్పులు వచ్చినాయి. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ తీర్పిచ్చింది, కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. హైకోర్టు, 2 హైకోర్టులు కూడా, తెలంగాణ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఈ విషయంలో ఇటీవల కాలంలో తీర్పిస్తూ కోర్టులు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైనా పలానా సమాచారం కావాలి అని అడిగినప్పుడు ఫైలు దొరకట్లేదు, ఫైలు పోయింది, ఫైలు లేదు, సమాచారం అందుబాటులో లేదు అని సమాధానం ఇస్తే సరిపోదు. మరేం చేయాలి? ఆ సమాధానంతో పాటుగా ఆ సమాచారాన్ని తిరిగి పునర్నిర్మించడానికి కోసం, ఆ ఫైల్ని వెతకడానికి కోసము, ఆ ఫైల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం కోసం, ఈ వేరే చోట్ల ఉన్న సమాచారం తీసుకొని ఆ ఫైల్ మళ్ళీ బిల్డ్ చేయడం కోసం ఏం ప్రయత్నాలు చేశారో చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ సమాచారాన్ని దాచిపెట్టవలసిన, సమాచారాన్ని జాగ్రత్త పెట్టవలసిన అధికారి ఎవరైతే ఉన్నారో వారి మీద ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ రెండిటికి సమాధానాలు చెప్పకుండా ఇలాంటి సమస్య అంటే ఈ ఫైలు లేదు అని కనుక సమాధానం చెప్తే అది సరైనది కాదు అని చెప్పి కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. ఈ రోజున సమాచారం ఇవ్వాల్సిన కీలక బాధ్యత యంత్రాంగం మీద ఉంది కాబట్టి యంత్రాంగం సమాచారం ఇవ్వాలే కానీ కంటి తుడుపు చర్యలుగా మా దగ్గర లేదనో, మా దగ్గర ఫైల్ మిస్ అయిందని చెప్పడానికి వీలు లేదు అనేది చట్టం చెప్తుంది.